అదేంటో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ పోలికలు అంతా చూస్తూనే ఉంటారు, విశ్లేషించుకుంటూనే ఉంటారు. అక్కడ ఏం జరిగినా ఏపీ వైపు చూస్తారు. అలాగే ఏపీలో ఏ విశేషం ఉన్నా కూడా తెలంగాణలోనూ అది చర్చ అవుతూ ఉంటుంది. ఇది అభివృద్ధిలోనే కాదు, దైనందిన రాజకీయంలోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మరో ముచ్చట కూడా ఉంది. అదేంటి అంటే తెలంగాణలో, ఏపీలో అధికార పక్షాలు రెండు సయోధ్యత ఉంటే, రెండు చోట్ల విపక్ష నేతలు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉండటం. రేవంత్ రెడ్డి, చంద్రబాబుల మధ్య పార్టీలు వేరు అయినా, ప్రాంతాలు, రాజకీయాలు, అవసరాలు వేరైనా కూడా ప్రత్యర్థులుగా ఉన్నా శత్రువులుగా మాత్రం రిలేషన్స్ అయితే లేవు. కలిసి కూర్చుని మాట్లాడుకునే అనుకూలత ఉంది. అదేవిధంగా తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్ల మధ్య కూడా చాలా పోలికలున్నాయి. అందుకే కేసీఆర్ కదలికలను చూసిన వారు ఏపీలో జగన్ వైపు కూడా చూస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు పవర్ఫుల్ ప్రతిపక్ష నాయకులున్నారు. వారే కేసీఆర్, జగన్. ఈ ఇద్దరు నీటిలో నిప్పులు పుట్టించగల సమర్థులు. అయితే ఈ ఇద్దరు గత రెండేళ్లుగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ కేర్ ఆఫ్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అయితే జగన్ కేర్ ఆఫ్ బెంగళూరు అన్నట్లుగా సాగింది. ఈ ఇద్దరు ప్రజాక్షేత్రంలోకి పెద్దగా రావడం లేదు. కూడబలుక్కున్నట్లుగానే ఇద్దరు తెర వెనక్కు వెళ్లారు. అది వ్యూహాత్మకమైన మౌనమా లేక మరోటా అన్నది వారికే తెలియాలి. అయితే తన మౌనం వెనుక వ్యూహం ఉందని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు, ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ అంటూ బిగ్ సౌండ్ చేశారు. ఇక నుంచి తాను ప్రజలకు అందుబాటులో ఉంటారు అని బలమైన సంకేతాలనే కేసీఆర్ ఇచ్చేశారు అన్నమాట. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కి మంచి మిత్రుడిగా అంతా భావించే జగన్ మీద పొలిటికల్ గా ఫోకస్ పెరుగుతుంది. ఏపీలో అయితే జగన్ పెద్దగా ఫీల్డ్ లోకి రావడం లేదు. అక్కడ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఏపీలో జగన్ కూడా అసెంబ్లీకి బాయ్కాట్ చేస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అంటున్న వేళ జగన్ మార్క్ ఎజెండా ఏంటి, ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న చర్చ కూడా సాగుతుంది. జగన్ సైతం జనంలోకి రావాలని అనుకుంటున్నారు అని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అయితే కేసీఆర్ తనకు అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకుని జనంలోకి వెళ్లేందుకు రూట్ వేసుకుంటూ ఉన్నారు. మరి ఏపీలో జగన్ కి రాజకీయ అనుకూల వాతావరణం సెట్ అయినట్లేనా అన్నది కూడా చర్చకు వస్తూ ఉంది. ఏపీలో చూస్తే స్థానిక ఎన్నికలు ముందున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే సీన్ ఉంటుంది. మరి మూడు పార్టీల కూటమిని ఎదిరించి వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలంటే జగన్ కూడా ఇప్పటి నుంచే ఫుల్ యాక్టివ్ కావాలని అంటున్నారు. అయితే వైసీపీలో జరుగుతున్న చర్చ మేరకు కొత్త ఏడాది అంటే 2026 నుంచి జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు. కేసీఆర్ అయితే నీటి సెంటిమెంట్ తో పల్లెల్లోకి చొచ్చుకొని పోవాలని చూస్తున్నారు. మరి జగన్ కి అలాంటి సెంటిమెంట్ అస్త్రం ఏదైనా ఉందా అన్నది కూడా చూస్తూ ఉన్నారు. రాజకీయాలు సజావుగా విపక్షంలో ఉన్నప్పుడు సాగాలి అంటే బలమైన అస్త్రాలు ఉండాలి. ఏపీలో కూటమి చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంది. మరి జనాన్ని తట్టిలేపే పవర్ఫుల్ ఇష్యూ వైసీపీకి ఏదైనా ఉందా అన్నదే పెద్ద చర్చ. అలాంటి ఇష్యూతో వైసీపీ అధినేత జగన్ ఫీల్డ్ లోకి వస్తేనే ఆయన ఇమేజ్ తో పాటు వైసీపీ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పెరుగుతుందని అంటూ ఉన్నారు. మరి ఇప్పటికైతే వైసీపీలో అంతర్మదనం సాగుతూ ఉంది. ఆ అవుట్కమ్ ఏంటి అన్నది చూస్తేనే కనుక జగన్ ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ అన్న స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు. సో ఇప్పుడు అందరి ఫోకస్ జగన్ మీదనే అన్నది నిజం.